ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి గురుడు అధిపతి. ధనుసు రాశి వాళ్ళకి, అలాగే ధనుసు రాశి వాళ్ళకి గురుడు అధిపతి అయ్యుండి మరి గురుడు బాగుండాలి జాతకంలో. అలాగే ఉద్యోగ కారకుడైనటువంటి గ్రహం బుధుడవుతాడు వీళ్ళకి. మళ్ళీ అంటే ఉద్యోగాన్ని ఇచ్చే గ్రహం బుధుడవుతాడు అన్నమాట ధనుసు రాశి వాళ్ళకి. అలాగే వివాహం చేయించే గ్రహం కూడా బుధుడే. కాబట్టి 7వ నెంబర్కి 10వ నెంబర్కి అధిపతి బుధుడు అయ్యండి. బుధుడు కనుక జాతకంలో బాగున్న వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు ఎక్కువ సంపాదన కలిగి ఉంటారు. ఒకవేళ కనుక వీళ్ళు చదువు అయిపోయిన తర్వాత సరైనటువంటి సకాలంలో వీళ్ళకి మంచి జాబ్ వస్తుంది. అదే కనుక గురుడు వీక్ అయ్యి బుధుడు వీక్ అయ్యి ఉన్నాడంటే, అంటే విద్య బాగా వచ్చినా సరే చాలామంది జాతకాల్లోనూ ఉద్యోగం ఇచ్చే గ్రహం మాత్రం నిలిచిపడిపోయి ఉంటుంది. ఇదొక పాయింట్. విద్య బాగా వచ్చేసిందండి మా అబ్బాయికి మా అమ్మాయికి, మేము బ్రహ్మాండంగా చదివేశారండి, కాలేజీ ఫస్ట్ వచ్చాను, స్టేట్లో మొత్తం ఫస్ట్ వచ్చేసారండి అనుకోవచ్చు మనం. కానీ ఉద్యోగం చేసే గ్రహం కనుక వీక్ అయితే ఖచ్చితంగా ఉద్యోగం చేయరు. ఉద్యోగంలో ఇబ్బందులు వస్తుంటాయి. ఉద్యోగం చేస్తారు కానీ ఇష్టం లేకుండా చేస్తారు. వ్యాపారం చేయాలని కోరికలు ఉంటాయి. ఇవన్నీ కాదు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఈ ధనుసు రాశి వాళ్ళు కనుక బాగా సెట్ అవ్వాలంటే ఏం చేయాలి? దీనికి కారణమైనటువంటి గ్రహం బుధుడు కాబట్టి బుధుడికి పూజ చేసుకోవాలి, అలాగే గురుడికి చేయాలి. అంటే ధనుసు రాశి వాళ్ళకి 2 గ్రహాలు, గురుడు బుధుడు. ఈ 2 గ్రహాలకి కూడా బుధవారాలు బుధుడికి గురుడికి పూజ చేసి అష్టోత్తరాలతో పూజ చేసిన తర్వాత శనగలు పెసలు దానం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వినాయక స్వామి వారికి అభిషేకం చేయొచ్చు. అలాగే దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేయించండి. ఇలా ఎవరైతే ఈ గురువు సంబంధించినటువంటి ధనుసు రాశి వాళ్ళు ఉంటారో వీళ్ళకి కొంచెం మొహమాటం చాలా ఎక్కువ ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి సాధారణంగా అందరితో కలవరు. ఆ కలవపోవడం వల్ల వచ్చేటటువంటి గ్యాపే జాబ్లో కూడా లేటు. వ్యాపారాలు చేయలేరు వీళ్ళు. వ్యాపారాలు చేయాలంటే అందరితో కలవాలి, హుషారుగా ఉండాలి, తిరగాలి. అందు గురించి ఇవన్నీ చేయలేరు వీళ్ళు. అంచేది ఏం చేయాలంటే గురుడు అంటే గురుడు అధిపతి ధనుసు రాశి వాళ్ళు ఏం చేయాలి? చక్కగా తనకు నచ్చినట్టు బాగా చదువుకోవాలి. కూర్చుని చేసే బ్యాంకింగ్ ఉద్యోగాలు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, తర్వాత ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, ఒక సంస్థకి అధికారిగా ఉండేవాళ్ళు, విద్యా సంస్థలు పెట్టేవాళ్ళు, ఒక మంచి సంతకం పెట్టి డబ్బులు తీసుకునేవాళ్ళు, గవర్నమెంట్ సొమ్ము తినేవాళ్ళు అందరూ ధనుసు రాశిలో పుడతారు. కానీ కొన్ని వితండవాదం చేసేవాళ్ళు కూడా ఇందులో ఉండడం వల్ల జాబులో దెబ్బలు తింటూ ఉంటారు. అంటే ఏంటి? జాబ్లో అన్స్టెబిలైజ్డ్గా ఉండడం, ఆ జాబ్ నాకు ఇష్టం లేదని వదిలేయడం, కొన్నాళ్ళు ఖాళీ కూర్చోవడం, నాకు నచ్చిన జాబ్ రాలేదు నేను చేయనని చెప్పేసి 4 ఏళ్ళు ఖాళీ కూర్చుంటారు, పెళ్లికి ఆలస్యం అయిపోతుంది, రకరకాల గొడవలన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ గురుడికి బుధుడికి పూజ చేసుకుంటూ దక్షిణామూర్తికి కానీ దత్తాత్రేయ స్వామి వారికి కానీ వినాయకుడికి కానీ ముగ్గురికి కానీ ఇలా చేసుకుంటూ వెళ్తే శనగలు పెసలు కూడా దానం ఇవ్వండి, మీకంతా మంచి జరుగుతుంది. అలాగే ఈ జాబులు ఇచ్చా చెప్పినటువంటి రెమెడీ ఈ ధనుసు రాశి వాళ్ళు చక్కగా ఆచరించి ఒక ప్రయత్నం చేయండి. ఎందుకు కాదు చూద్దాం. ప్రయత్నం చేయకుండా ఏం జరుగుతుందిలే అనుకుంటే అసలు ఇది పనికి రాదు. మీకు అంత అవసరం మాకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. కానీ దీంట్లో మీకు పనికొచ్చే విషయాలు ఏంటంటే చిన్న రెమెడీస్ అన్నమాట. పెద్దగా చేసుకునే వాళ్ళు, ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు హోమాలు, యజ్ఞాలు, జపాలు చేసుకోవచ్చు. మెల్లగా జాబ్ ఎలాగైనా బాగుండాలి, మా దగ్గర ధనం లేదండి, ఎక్కువ ఖర్చు పెట్టలే ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చిన్న రెమెడీస్ చేసుకుని కూడా సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి మీ యొక్క రెమెడీస్ అంటే పూర్తిగా జాతక వివరణ తెలుసుకునే వాళ్ళందరూ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు మాకు ఫోన్ చేసి చెప్పి, అలాగే మీకు ఎప్పుడు మాకు ఖాళీ ఉంటుందో చెప్తాం. దాన్ని బట్టి పూర్తి జాతక వివరణతో పాటు రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. మీ ఇంట్లోనే మీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే మీ దగ్గరలో ఉన్న గుళ్ళోకి వెళ్ళి కూడా మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. గృహప్రవేశాలు కానీ, పూజలు కానీ, మీ ఇంట్లో సంబంధాలు చూస్తుంటే కూడా ఆ జాతకరీత్యా రెమెడీస్ కానీ ఏదైనా సరే ఒక జ్యోతిష్ శాస్త్ర సందేహాలన్నీ కూడా మమ్మల్ని అడుగుతూ ఉండొచ్చు. ఈ ధనుసు రాశి వాళ్ళకి మంచి యోగం ఉంది, కొంచెం పట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఆ పట్టింపుతనమే తక్కువ. వీళ్ళకి చాలా స్మూత్గా ఉంటారు, ఎవరితో కలవలేరు. కొంతమంది బాగా కలుస్తారు, కొంతమంది కలవలేని వాళ్ళు 60%లో అంటే 100%లో ఒక కలిసేవాళ్ళు 20% ఉంటారు ధనుసు రాశి వాళ్ళు. వితండవాదం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ వద్దు.
ప్రశాంతంగా మేము చెప్పిన రెమెడీ చేయండి, తప్పకుండా బాగుంటుంది.